హాయ్ అండి. ఈరోజు మనం క్యాన్వాలో లోగోను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో లోగో అని టైప్ చేశాను. మనం ఏ కంటెంట్ తీసుకుంటున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మనం ఇక్కడ లోగోను క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన లోగో అయితే తీసుకుంటున్నాను. చూసారా ఎన్ని వచ్చేసాయో లోగోస్. ఇక్కడ మనకు నచ్చిన లోగో అయితే తీసుకున్నాం. నేను ఈ లోగోని అయితే తీసుకుంటున్నాను. చూసారా వచ్చేసింది. ఈ లోగోను మనం యాజ్ టీజ్గా ఇలానే తీసుకోకుండా కొంచెం న్యూగా చేంజ్ చేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్స్ వస్తున్నాయి కదా, ఈ కలర్స్ మీద ట్యాప్ చేయండి. చూడండి, ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఏది బాగుంది అనిపిస్తే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా నేను ఇది పెట్టేస్తాను. ఓకేనా? ఇక్కడ ఈ మధ్యలో కూడా ఈ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 4 కలర్స్ని చూడండి. మనకి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. చూసారుగా, మనకు ఇక్కడ ఏది బాగుంటుంది అనిపిస్తుందో అదైతే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎల్లో. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ మనం ఏది పెట్టుకున్నాము? ఎల్లోనే పెట్టుకుందాం. ఒక నిమిషం. చూడండి, ఎల్లో పెట్టేస్తాను. నెక్స్ట్ కలర్ కూడా ఎల్లో పెట్టేస్తాను. ఈ మధ్యలో చూద్దాం, ఏ కలర్ ఏదైనా పెట్టుకుందాం. మనం బ్లూ పెట్టేద్దాం, లేదంటే వైట్ పెట్టేద్దాం. వైటే పెట్టేసాను. ఓకేనా? లేదంటే ఈ కలర్ పెడతాం. చూద్దాం ఏ కలర్ బాగుందో. ఓకేనా? ఇది పెట్టేస్తాను. నెక్స్ట్ కలర్ వైట్ ఉంది కదా, ఈ వైట్ కూడా ఏమైనా చేంజ్ చేద్దాం. చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ కలర్స్ అయితే సెట్ చేశాను. నెక్స్ట్ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. చూద్దాం సర్కిల్ కలర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. వెయిట్. ఓకే, ఇలా వచ్చేస్తాయి. చూడండి, ఇలా మనకు నచ్చిన కలర్ ఇక్కడ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా. ఓకేనా? నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ ఫాంట్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కానీ, వైట్ కానీ, పింక్, ఇలా బ్లూ. ఓకే, బాగుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మనకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఫాంట్ కలర్ని చూడండి, ఈ ఎల్లో కాకుండా ఇంకా వేరేది ఏదైనా చూద్దాం. ఇలా మనకు నచ్చిన కలర్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇంతే సింపుల్గా మనం ఇలా లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూసారా, మనకి అక్కడ లోగోలో ఉన్న డిజైన్ నచ్చుకుంటే మనం ఇక్కడ కొన్ని కొత్తగా తీసుకోవచ్చు అన్నమాట. చూద్దాం. ఇక చూసారా, ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని డిలీట్ చేసి మనం ఇదైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి కూడా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? దీని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. చూడండి, యానిమేషన్ అంటే ఏం లేదండి, ఎలా
వచ్చేస్తున్నాయి అంతే. ఇలా సింపుల్గా మనం లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. లేయర్స్ అంటే ఇలా చూడండి ఏం చేంజ్ అవుతుందో చూద్దాం మనం. ఒక నిమిషం. యానిమేషన్, ట్రాన్స్పరేషన్, ఇలా ఈ లోగో కలర్ ఉంది కదా, ఈ లోగో కలర్ని మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఓకేనా. చూడండి ఇలా బ్లూ కావాలంటే బ్లూ, ఎల్లో కావాలంటే ఎల్లో, ఇలా కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. చూడండి మనకి ఏది బాగా అనిపిస్తుందో ఆ కలర్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నేను ఈ కలర్ పెట్టేస్తున్నాను. మనం ఇలా ఏ లోగో కావాలంటే ఆ లోగోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనికే కాదు, మనం ఏదైనా రెస్టారెంట్ కంటెంట్ చేయాలనుకున్న దానికి సంబంధించిన లోగో కానీ, టెక్స్టైల్కి సంబంధించిన లోగోస్ కానీ, ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నాం అనుకో ఆ బిజినెస్ రిలేటెడ్గా సంబంధించిన లోగోస్ కానీ, మనం దేనికి సంబంధించినది మనం చేయాలనుకున్నామో దానికి రిలేటెడ్గా లోగోస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఓన్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా వేరే లోగోస్ తీసుకొని ఇలా న్యూగా డిజైన్ని చేసుకోవచ్చు. సరేనా. ఇలా మనం ఓన్గా క్రియేట్ చేసుకొని మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లోగో అయినా పెట్టుకోవచ్చు, లింక్డ్ఇన్కి లోగో అయినా పెట్టుకోవచ్చు. మనం ఏ కంటెంట్కి సంబంధించిన లోగోనైతే క్రియేట్ చేసుకోవాలి. మనం ఏ నీడ్స్కి సంబంధించిన లోగో క్రియేట్ చేసుకుంటున్నామో అది ఇంపార్టెంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.